సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపినటువంటి పరిస్థితుంది. 19 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయాల పాలైనటువంటి పరిస్థితుంది. ఈ ఘోర ప్రమాదం, ఈ ఘోర విషాదం అంటే బస్సు ఎప్పుడైతే తాండూరు డిపో నుంచి బయలుదేరిందో అప్పటి నుంచి ప్రమాదం జరిగిన తర్వాత సహాయ కార్యక్రమాలు మొత్తం పిన్ టు పిన్ ఒక్కసారి ప్రమాదం తాలూకు వివరాల్ని మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఈ బస్సు బయలుదేరినటువంటి గంటన్నరకే ఈ ప్రమాదం జరిగిన సమాచారం వచ్చింది. ఉదయాన్నే 4:40 తాండూరులో బస్సు ప్రారంభమైంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. సరిగ్గా 4:40 అవుతుంది తాండూరు నుంచి ఈ బస్సు ప్రారంభమైంది. బస్సు ప్రారంభమయ్యే సమయంలో ఆ బస్సులో 30 మంది ఉన్నారు. స్టార్టింగ్ పాయింట్లోనే తాండూరులో ఎక్కిన వాళ్ళు 30 మంది. ఆ 30 మంది కూడా హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు, టీచర్స్ ఉన్నారు, తర్వాత విద్యార్థులు ఉన్నారు, ఆయా కళాశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, ఉపాధి కోసం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. 30 మందితో ఆ బస్సు బయలుదేరింది. తర్వాత ఆ బస్సు బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికి డిపో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఆ బస్సు ఆపి ఎక్కినటువంటి దృశ్యం కూడా మీరు చాలా స్పష్టంగా స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక బస్సు లేట్ అయిపోతున్నటువంటి ఉద్దేశంతో బస్సు ఆల్రెడీ ప్రారంభమైపోయింది. ఆ బస్సు ఎలాగైనా ఎక్కాలి అన్నటువంటి ఒక తపనతో ఒక కుటుంబ సభ్యుడు తన కొడుక లేకపోతే ఎవరో తెలియదు కానీ బైక్ మీద వచ్చి ఆ బస్సును ఆపిన తర్వాత ఆ బస్సు ముందు భాగం వరకు వెళ్ళి మళ్ళీ ఆ బస్సులో అతను ఎక్కిన తర్వాత బైక్ రిటర్న్ చేసుకుని వస్తున్నటువంటి దృశ్యం మీరు చాలా స్పష్టంగా దృశ్యాల్లో కూడా చూస్తున్నారు. మార్గ మధ్యలో బస్సు ఆపి మరీ అతను ఎక్కినటువంటి పరిస్థితి. ఈ బస్సే ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. తర్వాత గంటన్నర పాటు ఆయా స్టాపుల్లో ఆగి వెళ్తున్నటువంటి బస్సు సరిగ్గా ఉదయం 6:15 అంటే ప్రారంభమైన తర్వాత గంటన్నరకి ఈ ప్రమాదం జరిగింది. 6:15 ప్రమాదం జరిగింది. ఒక్కసారి ఆ రోడ్డు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడైతే బస్సు ప్రయాణం చేసిందో, ఏ రూట్లో అయితే ప్రయాణం చేసిందో ఆ రూట్ను కూడా మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆ బస్సు ప్రమాదానికి కారణంగా ఈ గుంతను చూపిస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద మీరు ఒక గుంతను కూడా చూడొచ్చు. ఆ గుంత చాలా పెద్ద సైజులో కనిపిస్తుంది. దీన్ని తప్పించడం కోసం వేగంగా వస్తున్నటువంటి టిప్పర్ కంకర లోడుతో, టన్నుల కొద్దీ కంకర లోడుతో వస్తున్నటువంటి ఆ టిప్పరు ఆ గుంతను చూసిన తర్వాత ఒక్కసారిగా కుడివైపుకు మలిచి తీసుకోబోయాడు. కుడివైపుకు మలిచినప్పుడు అది వేగంగా ఉన్నప్పుడు అంతే వేగంగా కుడివైపుకు టర్న్ తీసుకున్నట్లా ముందుకు పోతున్న క్రమంలో అదే సమయంలో అట్నుంచి వచ్చినటువంటి ఈ బస్సును కుడివైపున చాలా బలంగా వేగంగా వచ్చి ఢీకొట్టినట్టు పరిస్థితుంది. అంటే డ్రైవర్ని చీల్చుకుంటూ ఒక్కసారిగా వేగంగా బలంగా ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితుంది. అంటే 6:15 ఢీకొట్టిన తర్వాత ఆ కంకర్ లోడ్ పూర్తిగా కుడివైపుకు ఒరిగిపోయినటువంటి పరిస్థితుంది. అంత వేగంగా ఒక్కసారి పల్టీ కొట్టింది కుడివైపుకి. మీరు చాలా స్పష్టంగా దృశ్యాల్లో కూడా చూస్తున్నారు. ప్రమాద అనంతర దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎంత హృదయ విదారకంగా ఉన్నాయో. అంటే ఆ బస్సు నుజ్జునుజ్జైపోవటం, ఆ టిప్పర్ కూడా పూర్తిగా ముందు భాగం నుజ్జునుజ్జైపోయి పల్టీ కొట్టడం, బస్సు వైపు ఒరిగిపోవటం చూస్తే ఎంత వేగంగా బలంగా ఈ ప్రమాదం జరిగిందో, ఎంత ఢీ కొట్టిందో చాలా స్పష్టంగా ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ కంకర మొత్తం కూడా ప్రయాణికుల మీద పడిపోయింది, కుడివైపుకు పడిపోయింది. అసలు ఎడమ వైపుకు ఒరిగుంటే, ఆ టిప్పర్ అనేది లెఫ్ట్ సైడ్కి ఒరిగుంటే కనుక పెద్ద ప్రమాదం తప్పి ఉండేది. పూర్తి స్థాయిలో అంటే గాయాలతో బయటపడేవాళ్ళు. డ్రైవర్ కావచ్చు, ఇంకొంతమంది ప్రయాణికులు ఏమైనా ఇబ్బంది జరిగితే జరుగుండొచ్చు, కానీ 19 మంది చనిపోకుండా ఉండేవాళ్ళు. అది రైట్ సైడ్కి ఒరిగి ఉంటే ఆ కంకర మొత్తం కూడా అటువైపుకి పడి ఉంటే అని చెప్పి చాలామంది ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళు, ఆ ప్రమాదాన్ని చూసిన వాళ్ళు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కుడివైపుకు ఒరిగిపోవటం వల్ల కంకర మొత్తం ప్రయాణికుల మీద పట్టడం వల్ల కూరుకుపోయారండి. అందులో పూర్తిగా వాళ్ళు కూర్చున్న సీట్లలోనే కంకర మీద పడిపోయి, కంకర వాళ్ళ తల భాగం పై వరకు కూడా 5 ఫీట్ల వరకు కూడా కంకర పడిపోయి అందులో కూరుకుపోయి ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ చనిపోయిన వాళ్ళలో విద్యార్థులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఒక తల్లి, ఒక బిడ్డ అండి. ఆ బిడ్డ వయసు కూడా నెలల వయసు. ఆన్ ది స్పాట్ ఆ కంకర మీద పట్టడంతో గాయాల పాలపై అందులో కూరుకుపోయి చనిపోయిన పరిస్థితుంది. 19 మంది లిటరల్గా ఆన్ ది స్పాట్ చనిపోయారంటే ఎంత ఘోర ప్రమాదం చూడండి. తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా ఈ ఘోర విషాదం నిలిచినటువంటి పరిస్థితుంది. చాలామంది కూడా 6:30 సమయంలో ఈ ప్రమాదం జరిగిన తర్వాత
ఒక పావు గంటకి అక్కడ ఉన్న స్థానికులు, అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు, వేరే వెహికల్స్ మీద పోయేవాళ్ళు వాళ్ళు చాలా షాక్ అయిపోయారు. ఒక్కసారిగా 100కి డైల్ చేశారు, అంబులెన్స్లకు ఫోన్ చేశారు, పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చేలోపు వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేశారండి. కానీ వాళ్ళు బస్సు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇద్దరు డ్రైవర్లు కూడా పూర్తిగా రక్తం ఓడుతూ వాళ్ళు స్పాట్లోనే చనిపోయిన పరిస్థితుంది. ప్రయాణికులు పూర్తిగా కంకరతో మునిగిపోయిన పరిస్థితుంది. కొంతమంది నడుము లోతు వరకు కంకరతో మునిగిపోయి తీవ్ర నరకయాతన చూస్తున్న పరిస్థితుంది. కంకర పూర్తిగా నడుము లోతు వరకు కప్పేయడంతో కాళ్ళు మొత్తం, నడుము భాగం మొత్తం కూడా గాయాల పాలైపోయి రోధిస్తున్నారు, మమ్మల్ని కాపాడండి, బయటకు తీయండి, మేము రాలేకపోతున్నాం అని చెప్పి ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితుంది. తమ కుటుంబ సభ్యులు అందులో కూరుకుపోయి అసలు అది మాటల్లో చెప్పలేనంత ఘోర విషాదం అండి. వెంటనే పోలీసులు వచ్చారు. అక్కడ ఉన్న స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు కొంతమంది సహాయ కార్యక్రమం చేస్తున్నారు, కంకర తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమందిని బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు, బస్సు అద్దాలు ధ్వంసం చేసి కొంతమందిని లాగే ప్రయత్నం చేస్తారు, కొంతమందిని కాపాడారు కూడా. పోలీసులు వచ్చిన తర్వాత వెంటనే జేసీబీని పిలిపించారండి. 3 జేసీబీలు వచ్చినాయి. 7 గంటలకి 6:15కి ప్రమాదం జరిగితే 6:30, 6:40 వరకు అక్కడ స్థానికులు కొంత సహాయ కార్యక్రమాలు చేస్తే వెంటనే పోలీసులు వచ్చిన తర్వాత 7 గంటలకి 3 జేసీబీలు తీసుకొచ్చి వాటిని కంకరను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో కూరుకుపోయిన వాళ్ళని జేసీబీ సాయంతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జేసీబీ సాయంతో సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి సరిగ్గా 7:05 ఆ సమయంలో చేవేళ్ల సిఐ ఆ జేసీబీ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు జేసీబీ చక్రం అతని కాలు మీదకు వెళ్ళిందండి. కాలు మీదకి వెళ్ళినప్పుడు ఆయన కాలు కూడా తీవ్రంగా గాయాలు పాలైనటువంటి పరిస్థితుంది. ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. సహాయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు జేసీబీతో అక్కడ రెస్క్యూ చేస్తూ ఉన్నప్పుడు చక్రం అతని కాలు మీద ఎక్కడం వల్ల సిఐ కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. హుటాహుటిన ఆయన్ని అంబులెన్స్లోనే ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితుంది. ఆసుపత్రిలో కాలికి చికిత్స జరిగినటువంటి పరిస్థితుంది. 7:30 బస్సు నుంచి పూర్తిగా కంకరను తొలగించేశారు. నడుములోతూ కూరుకుపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ కంకరను తొలగించి బయటికి లాగారు. మొత్తం కంకరను తీసిన తర్వాత గుట్టలు గుట్టలుగా శవాలు బయటపడ్డ పరిస్థితుంది. ఒక్కొక్క చోట చెయ్యి బయటకు వస్తూ ఉంది, ఒక్కొక్క చోట చనిపోయిన తర్వాత తలలు బయటకు వస్తున్నాయి. కంకర తవ్వుతుంటే నిజంగా ఆ దృశ్యాలు రెస్క్యూ చేస్తుంటుంటే అక్కడ అధికారులు, పోలీసులు కూడా షాకులో ఉండిపోయినటువంటి పరిస్థితుంది. ఊపిరాడక తీవ్ర గాయాలతో కంకర కింద సమాధి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 8 గంటల నుంచి క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తీసుకెళ్తా ఉన్నారు. తర్వాత కూరుకుపోయిన వాళ్ళని శవాలను కూడా వెలికి తీస్తూ ఉన్నారు. 8:30 పూర్తిగా ఆ కంకర మొత్తం తొలగించి శవాలన్నింటినీ కూడా, చనిపోయిన వాళ్ళన్నింటినీ కూడా వెలికి తీసినటువంటి పరిస్థితి ఉంది. సరిగ్గా ఉదయం 8:30 మొత్తం రోడ్ల మీద, అక్కడే ఉన్నటువంటి రోడ్డు మీద అన్ని మృతదేహాలు మొత్తం కూడా వరుస పెట్టి అక్కడ పేర్చినటువంటి పరిస్థితుంది. ఆ తర్వాత అంబులెన్సుల్లో ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 19 మంది చనిపోయారు, 50 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలైనట్టుగా సమాచారం వస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒకళ్ళిద్దరు పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం 19 మంది ఆన్ ద స్పాట్ చనిపోయినటువంటి పరిస్థితుంది. ఎంత దారుణం చూడండి, ఎంత ఘోర విషాదం చూడండి. ఉదయాన్నే 4:40 30 మందితో బయలుదేరినటువంటి ఈ బస్సు వరుసగా అన్ని స్టాపుల్లో కొంతమంది ప్రయాణికులు ఎక్కించుకొని 72 మంది, ఎప్పుడైతే ప్రమాదం జరిగిన బస్సు 72 మంది ఉన్నారు. కంకర ట్రక్ టిప్పరు బలంగా ఢీ కొట్టడం వల్ల, కంకర మొత్తం పట్టడం వల్ల 19 మంది చనిపోయి 50 మందికి పైగా తీవ్ర గాయాలను పాలన పరుస్తుంది. తమ బిడ్డల్ని కోల్పోయి కుటుంబ సభ్యులకి ఆ ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఇన్ఫర్మేషన్ పంపించారండి. ఆ కంకర తొలగించేటప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గుండెలో బాదుకుంటూ రోధిస్తూ ఘటనా స్థలానికి వచ్చారండి. ఒక ఫ్యామిలీలో 3 పిల్లల్ని కోల్పోయారండి. ఆ 3 కూడా హైదరాబాద్ కోటి కాలేజీలో చదువుతున్నారు. 3 అక్క చెల్లెళ్ళు. ఒకే కుటుంబంలో 3 అక్క చెల్లెళ్ళు చనిపోవటం అనేది ఎంతటి బాధను తీసుకొచ్చింది. ఒక చిన్న పాప, ఒక తల్లి, ఒక చిన్న పాప అండి. తల్లి ఒడిలోనే ఒక్కసారిగా ప్రమాదం జరిగినప్పుడు అందరూ కూడా షాక్ అయిపోయి అసలు ఏం జరుగుతుంది, అసలు యాక్సిడెంట్ అయింది, టిప్పర్ ఢీ కొట్టింది, కంకరంతా మీద పడుతుంది అసలు తెలిసేలోపే కంకర కింద సమాధి అయిపోయారండి. ఒక చిన్న పాపని వాళ్ళు ఆ కంకర తొలగిస్తున్నటువంటి క్రమంలో ఒడిలో ఆ చిన్న పాపను పట్టుకొని ఆ తల్లి చనిపోయిందంటే చూడండి ఎంత హృదయ విదారక ఘటన. నిజంగా చూస్తుంటే ఆ కంకర తొలగిస్తున్న అధికారులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారండి. అంత చిన్న పాపను ఒడిలో పెట్టుకొని బతికించుకుందాం అనుకున్నటువంటి ఆలోచన వచ్చుంటుంది ఆ తల్లికి. తను చనిపోయిన తన బిడ్డ బతకాలి అన్నటువంటి ఆశతో ఆమె ఒడిలో పెట్టుకున్న పరిస్థితుంది. కానీ దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి పరిస్థితుంది. తల్లి బిడ్డను కోల్పోయింది, 3 అక్క చెల్లెళ్ళు కోల్పోయారు, టీచర్లు, అలాగే ఉద్యోగాలు చేసుకోవటానికి వచ్చిన వాళ్ళు కొంతమంది తమ భార్యల్ని కోల్పోయారు. 2 పిల్లలు
ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. తమ భర్తల్ని కోల్పోయారు. 19 కుటుంబాల్లో తీరనటువంటి శోకాన్ని, విషాదాన్ని తీసుకొచ్చింది ఈ ఘటన. చాలా అంటే చాలా బాధాకరం. తర్వాత ప్రజాప్రతినిధులు అక్కడ వచ్చారు, బాధిత కుటుంబాలని పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టాలు అవి జరుగుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులకి ఆ మృతదేహాలు అప్పగించే పరిస్థితి జరుగుతుంది. కానీ ఇంతటి ఘోర విషాదం జరగటానికి కారణం ఏంటి అని చెప్పి చాలామంది అక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారండి. ఈ రోడ్డు వెడల్పు చేయాలి, ఎప్పట్లాగా ఇప్పుడు గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరిగినాయి. ఈ ప్రమాదాలు ఈ విధంగా జరుగుతూనే ఉండాలా, మేము చచ్చిపోతూనే ఉండాలా, ఈ రోడ్డు వెడల్పు చేయరా, ఈ రద్దీ ఎంత స్థాయిలో ఉంటుంది, పెద్ద పెద్ద వాహనాలు పోతూ ఉంటాయి, వాళ్ళని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు, ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ప్రజాప్రతినిధి మీద కూడా అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉందంటే చూడండి. ఇప్పటికైనా ఒక పార్టీ, ఒక ప్రభుత్వం కాదండి, అందరూ దీన్ని బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాలకులు బాధ్యత తీసుకొని ఈ ప్రమాదాలను నివారించే చర్యలు వేగంగా తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని చెప్పి ఈ ఘటన రుజువు చేస్తోంది.